గైస్ చూడండి, మా ఇంట్లో కలమంద చెట్టు చాలా పెద్దగా అయిపోయింది కదా. అయితే ఇవాళ నేను ఇది హెయిర్కి పెట్టుకుంటున్నా. చాలా మంచిది ఇది హెయిర్కి పెట్టుకుంటే. సో ఇప్పుడు కట్ చేస్తుంది మమ్మీ. కట్ చేయవే. ఆహా, ఎట్లా వస్తుంది చూడండి. ఇది కనిపిస్తుందా? అగ్గో, ఇది హెయిర్కి చాలా మంచిది. హెయిర్కి మంచిది, ఫేస్కి మంచిది. చూసిరా, మనం ఎప్పుడైనా సరే ఈ చిన్న చిన్న ఉంటాయి కదా, ఇవి తెంపొద్దు. కలమంద లేతవి అవి ఇట్లా పెద్దగా అయిపోయి ఉంటాయి కదా, ఇవి ముదిరిపోయినాయి అనమాట. ఇవి తీసుకోవాలి. దీంట్లో ఎక్కువ గుజ్జు వస్తుంది మనకి, దీంట్లో ఏం రాదు. వేస్ట్గా దీన్ని తెంపి వేస్ట్ మనం, పాపం. వాటికి లాస్, మనకి లాస్. ఇట్లా పెద్ద పెద్దవి చూసి తెంపుకుంటే ఇందులో చాలా ఎక్కువ ఉంటుంది గుజ్జు. సరే, ఇప్పుడు ఇది నేను హెయిర్కి పెట్టుకుంటా. మా మమ్మీ ఇదంతా పీల్ ఆఫ్ చేసి, దీన్ని ఏం చేస్తావు మమ్మీ? మీది తొక్క తీసేసి, తోలు తీసేసి లోపలికి తీయాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పడుతుందంట. ఇది మిక్సీ పట్టి పెట్టుకుంటా హెయిర్కి. ఇంకా తొక్క అంతా తీసేసుకుంటుంది మా మమ్మీ. ఇప్పుడు శ్రేయాన్వి వాడుకుంది. ఫీవర్ వచ్చింది కదా, శ్రేయాన్వికి పడుకుంది. ఫస్ట్ సైడ్స్కి ఉన్నవన్నీ తీసేసుకొని తర్వాత ఆ మీద ఉంటుంది కదా ఈ తోలు, ఇది తీయాలి. ఇగో చూసిరా, ఇట్లా మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకోవాలి అందులో నుంచి. అయిపోయింది. ఇప్పుడు దీన్ని హెయిర్కి పెట్టుకోవాలి. ఇందులో ఏమైనా యాడ్ చేస్తాము అమ్మ? ఇట్లనే పెట్టుకోవాలి. మిక్సీ పట్టాలంటే మిక్సీ పట్టి నెత్తికి పెట్టుకోవాలి అంతే. మిక్సీ జార్లో వేసుకోరు ఇక. మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేస్తుంది మమ్మీ, నా హెయిర్కి. చూడండి మా మమ్మీ ఎట్లా పెడుతుందో చూసి నేర్చుకోండి. మొత్తం పాయలు పాయలు తీసి అప్లై చేయాలి మంచిగా. స్కాల్ఫ్కి అప్లై చేయాలి, హెయిర్కి కూడా అప్లై చేయాలి. ఈ చల్లగా అంటుతుంటే నాకు గులగుల అవుతుంది నెత్తి. అయిపోయింది. గైస్ చూసిరా నా హెయిర్ ఎట్లా అయిందో. ఇప్పుడు ఈ హెయిర్ని కట్ చేయించుకుంటా. బాగుంది కదా, స్మూత్ అయింది హెయిర్. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ ఇట్లా టచ్ చేస్తే నాకు ఫీల్ అవుతుంది అన్నమాట. స్మూత్గా ఉంది. మంచిగా ఉందా? మీకు నచ్చిందా? కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్. నేను వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా ఇంతటితోని.